బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. రేపు పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గా తమ పార్టీ వ్యక్తినే నియమించుకోవాలని బీజేపీ భావిస్తోందట. అలానే హోంశాఖ కోసం కూడా జేడీయూ బీజేపీల మధ్య ఒప్పందం కుదరడం లేదట. ఇక బీహార్ 18వ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 200 సీట్లు గెలుపొంది మహాగఠబంధన్ ఆశలపై నీళ్లు చల్లింది నితీష్ బృందం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ అత్యధికంగా 89 సీట్లు గెలుపొందగా జేడీయూ 85 సీట్లతో 2వ స్థానంలో ఉంది. ఈ 2 పార్టీల నేతలు స్పీకర్, హోంశాఖ పదవి తమ వాళ్లకి దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, హలో ఆర్కే. హలో ఆర్కే వినిపిస్తోంది, చెప్పండి. బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకటించే అవకాశాలున్నాయి. మరి హోంశాఖ అలాగే స్పీకర్ కి సంబంధించి 2 పార్టీల మధ్యలో సఖ్యత కుదరట్లేదు. ఎలా జరగబోతోంది? ఇక బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా వేగంగా జరిగిపోతున్నాయి. దానికి సంబంధించి ఈ రోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కూడా జరగబోతుంది. రేపు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఒక డిప్యూటీ సీఎం పదవి చూసుకున్నట్టుగా అయితే బీజేపీకి ఒక డిప్యూటీ సీఎం పదవి వచ్చి చిరాగ్ పాస్వాన్కి ఇవ్వబోతున్నట్లు సమాచారం ఉంటుంది. దాదాపు 35 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కొన్ని శాఖలకు సంబంధించి, పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇంకా పీఠముడి వీడడం లేదు. దీని నేపథ్యంలోనే ఇటు బీజేపీకి అలాగే జేడీయూకి మధ్య మంతనాలు జరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక బీహార్ లో ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరి రేపు మరి ఇక్కడ 243 స్థానాలు ఉండగా దాదాపు 202 స్థానాలను క్లీన్ స్వీప్ చేశారు ఎన్డీఏ అభ్యర్థులు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా బీహార్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయాలని చెప్పి భావిస్తున్నారు. మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ కూడా హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కూడా కొంతమంది బీజేపీ నేతలు హాజరవుతున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా ఈ హాజరవుతున్నారు. మరి ఈ రేపు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చక్కగా జరిగిపోతున్నాయి. కొన్ని పోర్ట్ఫోలియోస్ విషయంలో కానీ మంత్రివర్గ కేటాయింపులు చిన్న చిన్న సమస్యలు అన్నింటినీ ఈరోజు సాయంత్రానికి అధిగమించే అవకాశాలు కనిపిస్తుంది.